తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు జనాలు ఇక్కట్లు పడుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. మరో 2-3 రోజులు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటికీ చాలా చోట్ల చినుకు జాడలేదు. మరికొన్ని ప్రాంతాలు ఇంకా వేసవి తాలూకా ఎండలతో జనం మాడిపోతున్నారు. ఈ వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత ద్వారా తెలుసుకుందాం. సుజాత, రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. అయితే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం కొన్ని చోట్ల చిన్న చిన్న చినుకులతో కూడిన వర్షపాతం అయితే నమోదవుతుంది. ఇంకా రాబోయే 3 రోజుల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ ఇప్పటికే సూచనలు అయితే వెల్లడించింది. తగు జాగ్రత్తలతో బయటికి రావద్దు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రము అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇది తెలంగాణలో మాత్రం వర్షాలు నమోదవుతున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా గరిష్టంగా కూడా నమోదవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికైతే మాత్రం దేశంలోని చాలా రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తాయని, అదే సమయంలో వాయువ్య ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే హైదరాబాద్ లో వర్షాలు సాయంత్రం లేదా రాత్రి టైంలో ఎక్కువగా కురుస్తాయని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే వర్షాకాలం వస్తుందో ఆ కాలంలో కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా కూడా భారీగా వర్షం కురిసినప్పుడు అక్కడ ఎక్కువ వర్షం అనేది ఫ్లోటింగ్ ఉండదు కాబట్టి ఏదైతే వాటర్ ఎక్కువగా స్టోర్ అవుతుందో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు కూడా తమ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం పూర్తిగా హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటికే చాలా చోట్ల చింత జాడ కూడా లేదు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు అయితే పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అదేవిధంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరిక జారీ చేసిందని చెప్పుకోవచ్చు. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.